ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉంటూ పార్టీ ఆఫీసు వ్యవహారాలపై అంతగా ఫోకస్ పెట్టని ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్లో ఇటీవల ఒక మార్పు వచ్చింది. అగ్రనేతలు పట్టించుకోకపోవడంతో అస్తవ్యస్తంగా మారిన టీడీపీ కేంద్ర కార్యాలయంలో పరిస్థితిని చక్కదిద్దాలని భావిస్తున్నారు. ఇకపై వారంలో ఒకరోజు పార్టీ ఆఫీసులో అందుబాటులో ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 4న పార్టీ కార్యాలయాన్ని పరిశీలించిన లోకేష్ టీడీపీ నేతలపై కోపతాపాలు ప్రదర్శించడానికి కారణాలేంటి, ఏ అంశాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు, మంత్రులు ఎమ్మెల్యేలకు చెప్పిందేంటి, పార్టీ నేతలకు క్లాస్ తీసుకొని తలంటు పోసిన తర్వాత మార్పు వస్తోందా? వాజ్ ది స్టోరీ? ఏపీ మంత్రి నారా లోకేష్కు కోపం వచ్చింది. ఎప్పుడు ప్రశాంతంగా ఉండే మినిస్టర్ ఒక్కసారిగా ఉగ్ర నరసింహుడు అవతారం ఎత్తారు. అంతేకాదు పార్టీ కార్యాలయ సిబ్బందిని పిలిచి క్లాస్ స్పీకర్ చంద్రబాబు లోకేష్ అన్నీ చూసుకుంటారని వదిలేయడాన్ని తప్పుపట్టారు. ఇవన్నీ తానెలా చూస్తానని నిలదీశారు. చాలా రోజుల తర్వాత ఈ నెల 4న పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి ప్రజా దర్బార్ నిర్వహిస్తారని చెప్పడంతో నేతలు కార్యకర్తలు తరలివచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు 2 దఫాలుగా అందరి నుంచి వినతి పత్రాలు తీసుకున్నారు. 100-200 కాదు, ఏకంగా 4500 వినతులను స్వీకరించారు. ఇక పార్టీ ఆఫీసులోని తన ఛాంబర్లో టీడీపీ నేతలు అన్ని విషయాలు చర్చించారు. పార్టీ ఆఫీసులో ఎక్కువ సమయం గడపడం ఇదే మొదటిసారి. ఇక పార్టీ రాష్ట్ర నాయకత్వంతో పాటు బ్యాక్ ఆఫీస్, ప్రోగ్రామ్ కమిటీతో భేటీ అయిన లోకేష్ తొలుత ప్రశాంతంగా ఉన్న ఆ తర్వాత ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాలు ఎందుకు అమలు కావడం లేదని నిలదీయడంతో సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. ప్రతిరోజు ఒక మంత్రి ఇక్కడి నుంచి వినతి పత్రాలు తీసుకుని వాటిని పరిష్కరించాలని సీఎం ఆదేశించిన ఆ పని ఎందుకు చేయడం లేదని నిలదీయడంతో కంగుతిన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయానికి మంత్రులు రావడం లేదని చెప్పడంతో లోకేష్ మరింత సీరియస్ అయ్యారు. పార్టీ కంటే ఎవరు ఎక్కువ కాదు, అలా అనుకునే వారిని వ్యక్తిగతంగా ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పండి అని ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. పార్టీ ఆఫీసుకు రాని వారి పేర్లు తనకివ్వాలని, ఇక ముందు చంద్రబాబు ఆదేశాలు అమలు చేసి తీరాల్సిందేనని నిర్మోహమాటంగా చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో వారానికి ఒకరోజు, మంత్రులు కేంద్ర పార్టీ కార్యాలయంలో ప్రతిరోజు విజ్ఞప్తులు తీసుకోవాల్సిందే. దీన్ని వెంటనే అమలు చేయాలని ఆదేశించారు. రాలేని మంత్రులెవరో ముందుగానే చెప్పాలని, అలాంటి వారి పేర్లు తనకివ్వాలని, వారి సంగతి తాను చూస్తానని లోకేష్ సుత్తి లేకుండా సూటుగా సుతిమెత్తగా వార్నింగ్ రూపంలో చెప్పడంతో అందరూ సైలెంట్ అయ్యారు. లోకేష్ తీవ్రంగా మండిపడడంతో పార్టీ కేంద్ర కార్యాలయం సిబ్బంది కంగుతిన్నారు. మరోవైపు అటు నియోజకవర్గాలు, ఇటు పార్టీ ఆఫీసులో ప్రజల నుంచి వినతి పత్రాల స్వీకరణ కార్యక్రమం అమలును పర్యవేక్షించని పార్టీ ప్రోగ్రాం కమిటీ తీరును లోకేష్ ప్రశ్నించడంతో సమాధానం లేదు. నెల్లూరు జిల్లా టీడీపీ నేత ఆగ్రోస్ చైర్మన్ సుబ్బానాయుడు ఆరోగ్యం విషమించడంతో సీఎం కార్యాలయం నుంచి పరిస్థితిని పర్యవేక్షించిన విషయాన్ని గుర్తు చేయడంతో లోకేష్ ముందు కూర్చున్న నేతలకు ముచ్చెమటలు పట్టాయి. తాను చెప్పే వరకు తిరువురు పరిస్థితి ఎందుకు పట్టించుకోలేదు, రాష్ట్ర నాయకత్వం స్పందించకపోవడానికి కారణమేంటని నిలదీయడంతో సమాధానం లేదు. కొందరు నేతలు తమ వ్యక్తిగత ఇమేజ్తో గెలిచామని వెర్రవీగుతున్న విషయాన్ని లోకేష్ ప్రస్తావించారు. అలాంటి వారు పార్టీని వదిలేసి వ్యక్తిగతంగా పోటీ చేస్తే మంచిదని సలహా రూపంలో పరోక్షంగా సున్నితంగా హెచ్చరించారు. పార్టీ కేంద్ర కార్యాలయ పరిస్థితి ఇలా ఉంటే ఎలా అని మంత్రి మండిపడడంతో లోకేష్లో అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా వచ్చిందని అందరూ ముక్కును వేలేసుకున్నారు. మార్పు మంచిదేనని చర్చించుకున్నారు. ఇకపై వారానికి ఒకసారి పార్టీ ఆఫీస్కి వచ్చి అన్ని వ్యవహారాలు చూస్తాను, అందరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని లోకేష్ స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు కూడా వారానికి ఒకరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పార్టీ కార్యాలయంలో ఉంటారని మంత్రి తెలుగుదేశం నేతల దృష్టికి తెచ్చారు. ప్రశాంతంగా ఉండే లోకేష్లో కోపం కట్టలు తెంచుకోవడంతో ఇక ముందు జాగ్రత్తగా ఉండాలని టీడీపీ సెంట్రల్ ఆఫీసులో చర్చ ప్రారంభమైంది. లోకేష్ చెప్పినట్టుగా పార్టీ అధినాయకత్వం వారానికి ఒకరోజు ఆఫీస్కి వస్తే అస్తవ్యస్త పరిస్థితులు ఉండవని భావిస్తున్నారు. మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.